నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలపోతుంది. తిరువురి సభలో చంద్రబాబు. రాష్ట్రంలో కుట్ర రాజకీయం నడుస్తుంది. జనాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుదన్న పెద్దిరెడ్డి. రేపు ఏపీకి సిఈసి బృందం 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న టీం. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం. పారదర్శకంగా పనిచేస్తున్నామన్న ఉత్తమ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. 48 గంటల్లో నిందితుల అరెస్ట్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని సీనియర్ నాయకులు రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాలు పదవీ కాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానన్నారు. 100 కోట్ల ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 12 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారని రామచంద్రయ్య తెలిపారు. కూడా మాట్లాడలేను, ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అతను పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుంటే, వీటిని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందనేటువంటి భయంతో ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ అరాచక పాలనకు భాగస్వామిని కాకూడదనే ఉద్దేశంతో నేను పార్టీని వదలటం జరిగింది. ఈ పరిపాలన ప్రజలకు మాకిచ్చిన మ్యాండేట్ ప్రకారం జరగటం లేదు. 175కు 150 చాలా అనూహ్యమైన ల్యాండ్ స్లైడ్కి అబ్రోనే పోయింది. కానీ ఇవన్నీ మన్నం చేసుకుంటే ఒకసారి ఇది మంచిది కాదు. ఈ పరిపాలన దీనిలో భాగస్వామిగా ఉండటం అంతకన్నా ఘోరమేది ఉండదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. నేను చాలా కాలం నుంచి అంతర్మదనంలో ఉన్నా. అదే కారణంగా నేను మీడియా కూడా రాకుండా స్టాప్ చేసిన. నేను ఇవన్నీ ల్యాప్సెస్ అంతా జగన్ గారికి చెప్దామని ప్రయత్నం చేశాను, కానీ అవకాశం రాలేదు. నేను అందరి మాదిరిగా చెప్పలేను, కానీ నేను అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడలేను. ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉండింది నాకు. ప్రజల పరిపాలన, ప్రజలకు ఇచ్చే పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుంటే. చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుది అని అన్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేశారన్నారు. ఎక్కడా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించామన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ని గెలిపించాలని మంత్రి కోరారు. 3 నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతామంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలాని పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలాని ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీరు
జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నంబర్ 1గా ఉండాలనేది తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడుతుందని చెప్పారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజమెత్తారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారన్న చంద్రబాబు కౌలు రైతుల ఆత్మహత్యలో ఏపీ 2వ స్థానంలో ఉందని తెలిపారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రా కదలిరా అని పిలుపునిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. తప్పులు చేసి తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి, ఎందుకంటే అర్థమైపోయింది, సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారా తమ్ముళ్ళు? ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలపై కీలక సమావేశం జరుగుతుంది. సునీల్ బన్సల్ ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చ చేస్తున్నారు. యువత ఓటర్ల ఆకర్షణ, కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న వారికి చేరువ కావడం చర్చిస్తున్నారు. పల్లెలు, బస్తీలో బీజేపీని ప్రతి ఇంటికి చేరువ చేయాలని సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్తో పనిచేయాలని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికలపై కీలక సమావేశం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పార్లమెంటు ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఎన్నికల కోసం ప్రత్యేకంగా 10 కమిటీలను వేశాది. అయితే అందులో వికాస్ భారత్, అదేవిధంగా కమల్ వికాస్, అయోధ్య రామ మందిర దర్శనము, యువ ఓటర్ల నమోదు వంటి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలతో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వీళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం అంటే ప్రతి కమిటీతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు కార్యాచరణను కూడా రూపొందించి దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ నుండి ప్రస్తుతం ఉన్నటువంటి 4 పార్లమెంటు స్థానాలతో పాటు మరో 6 స్థానాలలో విజయం సాధించడానికి కావలసినటువంటి వ్యూహరచనను రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 10 కమిటీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగామైనటువంటి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో మోడీ సర్కారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి, అంతర్జాతీయంగా దేశానికి తీసుకొచ్చినటువంటి కీర్తి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు అదేవిధంగా భవిష్యత్తులో బీజేపీ హ్యాట్రిక్ సాధించి విజయం సాధిస్తే దేశ పురోగతి అన్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు యువ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త ఓటర్ల నమోదు, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంతో పాటు ప్రజల్లో బీజేపీని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నటువంటి అంశాలను కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేసి వాళ్ళను ఒక సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా రూపొందించి పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించడానికి కావాల్సినటువంటి వ్యూహరచన ఇప్పటి నుండే చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి చేరికల కమిటీలో కూడా పూర్తిగా మార్పులు చేశారని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చేరికల కమిటీకి కన్వీనర్గా అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. ఆ స్థానంలో ప్రత్యేకంగా ఈసారి చేరికల కమిటీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అర్నా లాంటి నేతలు చేరికల కమిటీలో ఉన్నారు. వికసిత్ భారత్ కమిటీ పేరుతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమందిని సభ్యులుగా చేర్చారు. ఎమ్మెల్యేలు గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు చెప్పవచ్చు. రేపు కూడా కీలక సమావేశం జరుగుతుంది. ఈ కీలక సమావేశంలో జాతీయ నాయకులైనటువంటి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. పదాధికారుల సమావేశంలో జిల్లా అధ్యక్షులను కూడా కొంత మార్చే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. కొంతమంది గత 6 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల నుండి పనిచేసి అంటే ఇతర పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళే కావచ్చు, గతంలో పార్టీకి చురుగ్గా పనిచేసినటువంటి యువతకు కూడా పార్టీలో ఆధిపత్యం అదేవిధంగా నాయకత్వం అప్పగించాలన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆ కార్యాచరణను కూడా రూపొందిస్తుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి 10 స్థానాల నుంచి గెలిచి ఆ పార్లమెంటుకు పంపాలనే లక్ష్యంతో ఇప్పుడు కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు ప్రతి కమిటీకి కొంత సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా ఒక్కొక్క సభ్యుడితో మాట్లాడి వాళ్లకు పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి అంశాలను చర్చించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో వాళ్ళకి అవసరం అనుకుంటే శిక్షణ కూడా ఇప్పించి పంపించే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు అన్ని కమిటీలతో సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ నేతలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ లాంటి నేతలు సమావేశం నిర్వహించారు. నిత్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్లో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయనేది ప్రస్తుతం చర్చగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా, లేక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య ఉంటుందా? ఇందుకే పార్టీల నడుమ పొత్తులు పొడిస్తే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో వామపక్షాలకు కేటాయించే స్థానాలు ఎన్ని?
తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటు కీలకంగా మారనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల మీద బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మాక్సిమం స్థానాలు కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇటు అధికార పక్షమైన కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ సీట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మధ్యలో బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపాలనే ప్రయత్నం బలంగానే చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇండియా కూటమిలో భాగస్వాములైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతల పొత్తు పార్లమెంట్ ఎన్నికల వరకు కంటిన్యూ కానుందా? పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఎర్ర జెండాలకు కేటాయిస్తారు అనే అంచనాలు కామ్రేడ్లు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం ఒక్క స్థానం చివరాఖరులో దక్కించుకొని అసెంబ్లీలోకి మరోమారు అడుగు మోపారు. అదే పంథాలో మరోసారి తెలంగాణ నుంచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని సిపిఐ నేతలు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటుకు గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓటు శాతం ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలని ఇండియా కూటమి ఆలోచనలు చేస్తోంది. అయితే కామ్రేడ్లు ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున మునుగోడు ఉప ఎన్నికల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఫలితాలే నిదర్శనమంటున్నారు. సొంతంగా గెలిచే సత్తా ప్రస్తుతానికి లేకపోయినా గెలుపోటముల నిర్ణయించే పార్టీలు అనే పేరు తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు సంపాదించాయి. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో కనీసం 2 స్థానాలు సిపిఐ ఆశిస్తోంది. అయితే తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య పెద్దగానే ఉంది. అయితే కమ్యూనిస్టు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటులో భాగంగా గట్టి హోప్స్ పెట్టుకున్నారు. వామపక్షాలకు బలం ఉన్న ముఖ్యంగా 4 పార్లమెంట్ స్థానాల్లో ఏవైనా 2 సీట్లు కేటాయించాలని ప్రతిపాదన జాతీయ నాయకత్వం మీద పెట్టారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, బెల్లంపల్లి, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో ఏవైనా కేటాయిస్తారని గట్టి విశ్వాసంతో కామ్రేడ్లున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఆశించే నేతల పేర్ల లిస్టు పెద్దదిగా ఉంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులకు ఆశించినన్ని స్థానాలు వస్తాయా లేదా ఇచ్చిన స్థానాలతోనే సర్దుకోవాలా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి కాంగ్రెస్ కమ్యూనిస్టు పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని, బీఆర్ఎస్ ను నిలువరించడానికి కలిసి వెళ్తారా లేక ఒంటరిగా వెళ్తారా? పొత్తు కుదురుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. జనవరి 22 చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కళ సాకారం కాబోతుందన్నారు. రామ విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్కరూ అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఈ నెల 22న రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తార్నాకలోని శివాలయంలో బీజేపీ మహిళా యువమోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో అయోధ్య రామపాదక పూజ, అక్షతల పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డీకే అరుణతో పాటు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. గీతామూర్తి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా మోర్చా తరఫున శ్రీ రాముల వారి యొక్క పాదకల పూజ, అక్షంతల పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క పూజించినటువంటి అక్షంతలు కానీ ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈరోజు మహిళా మోర్చా తరఫున గీతామూర్తి గారు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళా మోర్చా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్క చెల్లెలందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మరి మనకందరికీ తెలుసు, ఇవాళ వేలాది సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి జరుగుతున్నటువంటి ప్రజల యొక్క కోరిక. మరి ఆ కళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నేతృత్వంలోనే దానికి శంకుస్థాపన జరిగి ఈరోజు పూర్తి కాబోతున్నటువంటి సందర్భంగా
వైసీపీ పాలనలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బీజేవైఎం రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ సర్కార్ పెద్ద ఎత్తున అవినీతి చేసిందని, దీనిపై బీజేపీ న్యాయ పోరాటం చేస్తుందని వంశీకృష్ణ తెలిపారు. ఏపీలో మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం హామీ ఇక్కడ ఇవ్వకూడదంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హామీలు ఇవ్వరాదంటూ నిరసన తెలిపారు. ఈ ఉచిత హామీ అమలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో సంఘాల నాయకులతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల అక్కడ ఉన్న ఆటో రంగానికి సంబంధించిన యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఇక్కడ కూడా అధికారం కోసం అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే హామీని తీసుకొచ్చి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారని భయపడుతున్న ఆటో యాజమాన్యం కానీ ఆటో డ్రైవర్లు కానీ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి తమ నిరసన తెలియజేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, ఓనర్లు ఒక యూనియన్ సంఘటితమై ఒక యూనియన్గా వచ్చారు. ప్రస్తుతం మనం వాళ్ళతో ఉన్నాము. ఆ యూనియన్ నాయకులతోటి అసలు ఈ భయానికి సంబంధించినది ఏంది, మీ ఉద్దేశం ఏంటి, ఈ తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్, అసలు ఏ ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు, తెలంగాణలో జరిగిన దానికి మీరు ఇప్పుడే ఎందుకు భయపడాల్సి వస్తుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, జిల్లా యూనియన్ అధ్యక్షుడిని. మేము రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో సుదీర్ఘ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారి పాదయాత్రలో విజయనగరంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మేము ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అని చెప్పేసి మేము అందరం కూర్చుంటే ఈ లోపల వాట్సాప్లోని గ్రూపుల్లో కూడా అధికార పార్టీ కూడా సంక్రాంతి నుంచి రిలీజ్ చేస్తుందని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం. ఆ తరుణంలో మా వాళ్ళందరూ ఆందోళనలో కర్ణాటక, తెలంగాణ మాదిరిగా కూడా మన అయిపోయిన తర్వాత మన రోడ్డు ఎక్కితే సుఖం లేదు కాబట్టి మన నిరసన గలం ఇప్పాలి. కాబట్టి మనం ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీకి కూడా మన యొక్క ఆకలి బాధనే, ఇటు ఆటో వాళ్ళు బాధనే, మన బాధనే ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడికి తెలిసే విధంగా నిరసన కార్యక్రమం తీసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఇవాళ ఓన్లీ నిరసన మాత్రమే. ఇది నిర్ణయం ఎవరు తీసుకున్నా సుమారు స్టేట్లో 10 లక్షల ఆటో కుటుంబాలు ఉన్నాయి. వారితో పాటు చుట్టాలు అయితే, ఫ్యామిలీలు అయితే 30 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి నిరసన కాదు కదా, ఈ సమస్యను వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేసే దిశగా మేము ముందుంటామని మీ మీడియా ద్వారా తెలియాలని మేము ఎవరిని ఎక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదు. ఈవేళ మీరే మీ ద్వారా, అంటే మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియాలని ఇది జస్ట్ సింపుల్గా మేము నిరసన కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఆటోల మీద ఆధారపడి బతుకుతున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అసలు మీకు ఇతర పార్టీల నుంచి, వామపక్షాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తున్న మద్దతు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ జనరల్ సెక్రటరీని. అయితే మా జిల్లా పరంగా ఈవేళ 16,000 పైచిలకు ఆటోలు జీవనోపాధి కొనసాగుతున్నాయి. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఏ రకమైన ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు.
కుటుంబ పోషణ పెంచుకోవడానికి మాకుగా మేము కార్పొరేషన్ల ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేట్గా అప్పులు చేసుకుని నేను ఒక ఆటో రంగాన్ని మా జీవనోపాధికి కొనసాగించుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో ఈవేళ రాజకీయంలో వేరు రాజకీయ అధికార జయంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఆటోలలోనూ ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తే మాకు ఈవేళ ఇదే రంగం మీద ఆధారపడిన మేము ఆటో రంగంలో ఉన్న ఈ 16,000 మందే కాకుండా ప్రత్యక్షంగా ఆటో డ్రైవర్లు 16,000 మంది ఉన్నాం. ఇలాగా దీనికి సంబంధించిన చుట్టూ ఉన్న అనుబంధ సంఘాలన్నింటిలో ఉన్న కార్మికులు కూడా రోడ్డు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇక్కడ ఆటో యూనియన్ నాయకులు కానీ వాళ్ళు చెప్తున్న మాట, వీళ్ళు అంటున్నది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటివి జరగకుండా మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమం చేపట్టాము. వీళ్ళ ఆశలు ఫలించాలని కోరుకుందాం. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి. ఫ్రీలాన్స్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సాహితీ ఇన్ఫ్రా ఇప్పటి వరకు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్రీలాన్స్ పేరుతో కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి సొంత అవసరాలకు వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాహితీ పేరుతో 65 కోట్లు, సాహితీ కృపా పేరుతో 16 కోట్లు, రూబీకాన్ సాహితీ పేరుతో 18 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 135 కోట్లు, ఇలా 9 ప్రాజెక్టులతో వసూలు చేసినట్లు గుర్తించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.